హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు BiplaneSobha ఛానల్. ఇది నా దత్తపుత్రిక ఇల్లండి. ఇది హాల్ అనమాట. అంటే వాళ్ళ గృహప్రవేశానికి నేను రాలేదు కాబట్టి నేను మీకు చూపెడుతున్నాను అనమాట. ఇది వాళ్ళ హాల్ అనమాట. హాల్లోనే ఒక హాల్ నుంచి డైనింగ్ టేబుల్కి మధ్యలో ఈ పార్టీషన్ ఉందన్నమాట. ఈ పార్టీషన్ ఎంత అందంగా అలంకరించిందో చూడండి. చక్కగా చాలా బాగా అలంకరించింది. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు వేరే అటు వేరే అనమాట. పైగా తను చాలా మంచి ఆర్టిస్టిక్ మైండ్ అండి. ఇదిగో ఇవన్నీ తను చేసినవే. ఎంత బాగా చేసింది చూడండి. మిర్రర్ తోటి ఈ పైన ల్యాంప్స్ అట్లా డెకరేట్ చేసుకున్నారు. ఇక్కడ డిన్నర్ డైనింగ్ టేబుల్ అనమాట ఇక్కడ పెట్టుకుంది. చాలా చాలా డిఫరెంట్గా అరేంజ్ చేసుకుందండి. అందుకే చాలా నచ్చిందనమాట నాకు. చూడండి ఎంత బాగా అరేంజ్ చేసుకుందో. గృహప్రవేశానికి రావాల్సిందని నేను మిస్ అయ్యాను. సో ఇప్పుడు వచ్చాను కాబట్టి ఇప్పుడు తీశాను. ఎప్పుడు తీసినా మరి మా అమ్మాయి ఇల్లే కదా చూపెట్టాలని మీకు చూపెడుతున్నాను అనమాట. చాలా బాగుందండి ఇల్లు మట్టుకు. చాలా చక్కగా ఉంది. అమర్చుకోవడం కూడా చాలా బాగుంది. గార్డెనింగ్ అలాగే తనకు కూడా గార్డెన్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో దానికోసం ఎంత స్పెషల్ అరేంజ్మెంట్ చేసుకుందో చూడండి. ఇక్కడంతా కింద ఫిక్స్ చేయించుకుంది. ఇలాగ స్టాండ్ అట్లాగా చేయించుకుంది. మళ్ళీ ఇక్కడ ఒక స్టాండ్ ఫిక్స్ చేసుకుంది ఇట్లాగా. మళ్ళీ ఇక్కడే కాదండి, మొక్కల కోసం ఎంత తాపత్రయమో తెలియదు నాలాగా. చాలా చక్కగా అక్కడ ఇక్కడ అక్కడ మొత్తం అంతా మొక్కలు పెట్టేసుకుంది. చక్కగా సెట్ చేసుకుంది మొక్కలు. ముందు ఇల్లు అలంకరణే మీకు చూపెడుతున్నాను. ఎందుకంటే తను గృహప్రవేశం అయ్యే ఇంకా 2 ఏళ్ళు అయింది, నేను రాలేదు. అందుకని ఇప్పుడు చూపెట్టింది అనమాట. సరౌండింగ్స్ ఇలా ఉంటాయండి. వాళ్ళ అపార్ట్మెంట్ చుట్టూ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లేనండి. వాళ్ళ అపార్ట్మెంట్ నుంచి తీస్తున్నాను అనమాట. ఇలా ఉన్నాయి చుట్టూ అపార్ట్మెంట్స్. వాళ్ళ అపార్ట్మెంట్ కూడా చాలా బాగుంటుంది. ల్యాండ్ అయితే చాలా బాగుంది. వాటర్ ఫౌంటైన్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇదన్నమాట వాళ్ళ అపార్ట్మెంట్. ఇక్కడ నుంచి ఇట్లా కిందకి వస్తే ఇది వీళ్ళ ఇల్లు అనమాట. వీళ్ళకు ఒక బాబు కూడా ఉన్నాడు. వాడైతే నాకు చాలా నచ్చుతాడు. వాడు వివన్ వాడి పేరు. వాడు ఎంత బాగా మాట్లాడాడో, ఎంత స్వీట్గా మాట్లాడాడో చెప్పలేనండి. వాడి మాటలకే నేను ఫిదా అయిపోయాను అనిపించింది నాకు. ఎంత బాగా మాట్లాడాడో. అమ్మమ్మ వచ్చిందిరా అంటే అమ్మమ్మ, స్వీటు అంటాడు. స్వీట్కి స్వీటు. చాలా బాగా అరేంజ్ చేసుకుందండి. డైనింగ్ టేబుల్ నుంచి ఇక్కడేమో ఈ సింక్ అనమాట. ఇది ఇలా అరేంజ్ చేసుకుంది. తన సెలక్షన్కే నాకు చాలా నచ్చింది అనమాట. ఇక్కడ నుంచి వేరే అనమాట. ఇదిగో ఈ బెడ్రూమ్. ఇది ఫ్రిడ్జ్ అరేంజ్మెంట్స్ చూడండి ఇక్కడ. అలాగే ఓవెన్ అరేంజ్మెంట్స్ కూడా డిఫరెంట్గా ఉంది. చక్కగా అరేంజ్ చేసుకుంది. ఓవెన్ అరేంజ్మెంట్స్ ఇట్లా చేసుకుంది తను. అదిగో ఓవెన్ చూడండి ఎంత అందంగా పెట్టుకుందో, ఎంత నీట్గా పెట్టుకుందో. చక్కగా అన్నీ చేస్తుంది కూడానండి. వంటలు కూడా చక్కగా అన్నీ చేసి పెడుతుంది. మాకైతే చాలా చాలా చేసి పెట్టింది. నేనే అన్నా మేము తినే ఓపిక లేదు, బయటికి వెళ్ళాలి తిప్పాలి అన్నాను కాబట్టి పాపం అలా తిప్పుతూ నన్ను అన్ని చోట్లకి తీసుకుని వెళ్ళిందండి తిప్పలేదు. చూసారు కదా, ఇంట్లో కూడా అలా గార్డెన్ లాగా చక్కగా అందంగా పెట్టుకుంది. చాలా చక్కగా పెట్టుకుందండి ఇల్లు. చూడాలంటే అమ్మాయి తనే సొంతంగా చేసుకుంటుంది. ఈవెన్ తను జాబ్ చేస్తున్నా తనే సొంతంగా అన్నీ చేసుకుంటుందండి. ఎవ్వరికి చెప్పదనమాట. చిన్నమ్మాయి అయినా అంత ప్లాన్డ్గా చేసుకుంటుంది. ఇది బెడ్రూము, ఒక బెడ్రూమ్ అనమాట ఇది. ఇక్కడ తను జాబ్ చేసుకునే ప్లేస్. అట్లాగే వస్తే ఇదిగో వాడు ఆటలు. ఇక్కడ వాళ్ళ ప్లేసు, టేబుల్ మాట అక్కడి నుంచి తెచ్చుకున్నవి.
సింగపూర్ నుంచి అక్కడి నుంచి బాగా కలెక్ట్ చేసుకుందనమాట. కలెక్ట్ చేసి తెచ్చుకుంది. ఆడిగా వచ్చాడు వాడు. ఫిట్టింగ్ చూడు ఎంత బాగుంది. వాడితో పాటే సరిపోయిందండి నాకు. తను సొంతంగా తయారు చేసిన మిర్రర్ హ్యాంగింగ్ అనమాట. వాల్ డెకరేషన్ చాలా మటుకు తనే చేస్తుంది. కొన్ని ఏమో కొంటుంది. ఏమైనా ఇంటికి అలంకరణ అంటే చాలా ఇష్టం తనకి. వాళ్ళ అమ్మగారు కూడా అలాగేనండి, చాలా ఇష్టం తనకి. ఇలాగే దీని కూడా ఇది ఒక స్టడీ రూమ్ అనమాట. అన్ని బుక్స్ అన్ని పెట్టుకుని చదువుకుంటుంది. ఎప్పుడు చదువుతూనే ఉంటుంది. చక్కగా మంచి క్లెవర్ గర్ల్ అండి. అదిగో వాడు. ఇదండి ఈరోజు వీడియో. ఎక్కువగా చెప్పి మీకు బోర్ కొట్టిస్తున్నాను అనుకోకండి. నా హైదరాబాద్ ట్రిప్ ఇది వాడి రూమ్ అనమాట. చూశారు కదా, వాడి బొమ్మల రూమ్ అనమాట. ఇంకా వాడు ఈ రూమ్లోకి వచ్చాక ఎంత ఆనందపడిపోయాడంటే వాడి స్పెషల్ రూమ్ చూపెడుతూ ఇంకా వాడు ఇవి చూడు అవి చూడు అమ్మమ్మ అవి చూడు. మాటలైతే రావు, చూపెట్టడం మట్టుకు ఎక్కువ అనమాట. మాటలైతే ఎక్కువ రావు, కానీ అన్నీ చూపెట్టాడు. వాడి బొమ్మలన్నీ చూపెట్టాడు అనమాట. వాడి రూమ్లో వాడి బొమ్మలన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ వాడి సొంతం అనమాట. ఇంక ఏం ఆడాడో చెప్పలేము వాడితో. ఆ రూమ్లోనే అన్నీ చూపెడతాడు. ఇది 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 అంటూ మాట్లాడుకుంటూ. ఇదండి ఈరోజు చిన్న వీడియో చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరూ చూడండి, మా వాళ్ళందరినీ చూడండి. నేను ఎలా ఉంటాను, నా లైఫ్ స్టైల్ ఏంటి అనేది చూడండి. ఇదిగో ఇది నా దత్తపుత్రిక. తర్వాత మేము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.